మందిది మంగళవారం మాది సోమవారం అనే సామెత వినుంటారు కదా. సేమ్ సినిమా ఇండస్ట్రీ పెద్దల ముచ్చట అట్లనే ఉంది. ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ అనేది ఒకటి క్రియేట్ చేసి సినిమా ఇండస్ట్రీకి 3,700 కోట్ల రూపాయలు నష్టం చేసిండు అని చెప్పి నిన్న మొన్నటి దాకా ప్రెస్ మీట్లు పెట్టి మరీ గగ్గోలు పెట్టారు కదా. అంతేకాదు ఒక నిర్మాత అయితే ఏకంగా ఎన్కౌంటర్ చేసేసేయాలి ఇమ్మడి రవిని అని మాట్లాడిండు. ఇప్పుడు అదే సినిమా ఇండస్ట్రీ పెద్దలు గవర్నమెంట్కి ఏండ్ల తరబడి తప్పుడు లెక్కలు చెప్పుకుంటా భారీగా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నట్టు తేలింది. అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ఈ రెండు స్టూడియోలకి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసిర్రు. ఏమని అంటే అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చేసి సంవత్సరానికి 11 లక్షలకు పైగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు అట్లాగే ట్యాక్సులు చెల్లించాల్సి ఉండగా తప్పుడు లెక్కలు చూపించి కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తుంది. అట్లాగే రామానాయుడు స్టూడియో కూడా 1,92,000 రూపాయల ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా కేవలం 19,000 రూపాయల ట్యాక్స్ మాత్రమే చెల్లిస్తుంది. సో మీరు చెప్పిన లెక్కలన్నీ తప్పు, వాస్తవంగా ఇది గవర్నమెంట్కి రావాల్సింది అని చెప్పి జిహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు ఒక నోటీస్ తయారు చేసి ఆ స్టూడియోలకు అంటించిపోయి ఇయ్యాలి. వీళ్ళిద్దరే ఇంతుంటే మరి మిగతా ఇండస్ట్రీ మొత్తం లెక్కలు తీస్తే ఇంకెంత ఉంటుందో తెలియదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆ ఎన్కౌంటర్ అని మాట్లాడిన వ్యక్తికి అసలు దాని గురించి చెప్పండి. ఎన్కౌంటర్ అంటే మనం చేసేది కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయేది, అంటే ఒక యాక్సిడెంట్ లాంటిది అనమాట.